సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి తెలుసుకుందాం. సో అవి ఏ విధంగా మనకి ఇబ్బంది పడతాయి, ఒక చిన్న అమౌంట్ కోసం మనం వాటిని కాంటాక్ట్ అయితే సో కొన్ని సందర్భాల్లో పే చేయని పరిస్థితుల్లో అవి ఎలా మనల్ని ఎఫెక్ట్ అవుతాయి, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా థ్రెటన్స్ ఇస్తాయి, మన ఫ్రెండ్స్కి ఏ విధంగా స్పామ్ కాల్స్ చేస్తూ ఉంటాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లోన్ అమౌంట్ జస్ట్ సెకండ్స్లో వస్తున్నాయి. వాటికి సిబిల్ స్కోర్ అవసరం లేదు, అలాగే నీ పేమెంట్ ట్రాక్ రికార్డ్ అవసరం లేదు. జస్ట్ నీ మొబైల్లో యాక్సెస్ ఉంటే పేమెంట్ నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఒక క్లిక్తో పేమెంట్ ఇచ్చేస్తావు. పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినంత వరకు బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీలో మనం దాదాపు వీటిని ఎక్కువగా స్టూడెంట్సే తీసుకుంటున్నారు. చాలా యాప్స్ ఉన్నాయి, అవి ఆర్బీఐ ద్వారా మానిటర్ అయినది కాదు. వాటికి ఒక స్టూడెంట్ అనేది ఒక ఫండ్ బేస్డ్ అయిపోయింది అనమాట. స్టూడెంట్ని టార్గెట్ చేసేసుకొని వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు సో ఇది ఒక క్లిక్తో మీకు డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక ఫండాన్ని క్రియేట్ చేసేసి వాళ్ళని ఆ ట్రాప్లో పడేస్తున్నాయి. యాప్ ద్వారా తీసుకున్న డబ్బులంతా చాలామంది యువత బిలో 25 years మోస్ట్ ప్రాబబ్లీ ఈ అమౌంట్ని ఈ క్రికెట్ బెట్టింగ్లకి, ఆన్లైన్ జూదాలకి వాడుతున్నారని మనకి డేటా అనేది ఉంది. సో వీటిని ఈ ఫండ్స్ అంతా ఆ విధంగా డైవర్ట్ అయిపోయి అక్కడ లాస్ అయిపోయి అండ్ దే ఆర్ సో ఎలా బయటపడాలి? ఒకటి, ఇలాంటి యాప్లు ఏదైనా ఒక 500 1000 రూపాయలు అవసరం ఉంది అనుకుంటే ఫ్రెండ్స్ అడగండి. లేని పరిస్థితుల్లో ఫ్యామిలీలోనే ఎవరినో ఒకటి తీసుకోండి. ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే ఒక్కోసారి తీసుకోవడం, కొన్ని ట్రస్టెడ్ లోన్ యాప్స్ ఉంటాయి, వాటి ద్వారా తీసుకోవడం ఒక మంచి పద్ధతి. ఒకవేళ తీసుకొని మీరు ఆ ఊబిలో పడ్డారే అనుకోండి, ఇంకేం చేయాలి? సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయొచ్చు. వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని పదే ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, 1930 నెంబర్కి కాల్ చేయండి. సైబర్ సెక్యూరిటీకి కాల్ చేయొచ్చు. లేకపోతే మీ పేరెంట్స్తో మాట్లాడండి. ఒక ఆందోళనకు గురి కాకుండా మీ పేరెంట్స్తో ఇది పరిస్థితి అని మాట్లాడండి. వాళ్ళు మీకు సహాయం చేయొచ్చు, సలహా ఇవ్వచ్చు. లేకపోతే నియర్ బై పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళు చేసే కాల్ని రికార్డ్ చేసి వాళ్ళకి చూపించడం. ఏదైనా స్క్రీన్ షాట్ వాళ్ళు పెడితే వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపించడం. సో ఏదైనా మనకు ఒక దారి దొరకవచ్చు. అంతేగాని ఆ బెట్టింగ్ ఒక 10,000 ఆ 15,000 కోసం లోన్ కోసం మీరు టెన్షన్కి గురైపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. వాటి ఈఎంఐని ఎట్టి పరిస్థితుల్లోని కట్టేయండి, టైంకి కట్టేయండి. వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేసి పే చేయండి అన్నంత వరకు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లోని పే చేసేయండి ఈఎంఐస్. సో అదొక సేఫ్ జోన్. లేదు అనుకుంటే వాటి జోలి వెళ్ళకండి. మోస్ట్ ఆఫ్ టైం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. రెండోది, వాటిని టైం కట్టాలి. కట్టకపోతే మన మొబైల్ డేటా అనే యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఫోటో మార్ఫింగ్ చేసేసి సోషల్ మీడియాలో పెడతాము అని చెప్పి థ్రెటన్ కాల్స్, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫొటోస్ షేర్ చేయడము, ఫ్రెండ్స్కి కాల్ చేయడం, అతను కట్టట్లేడు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం సో జరుగుతుంది. సో వాటి బారి నుంచి మిమ్మల్ని మీరు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.